అందుకే నేను రిలయన్స్‌కి గానీ, మోర్‌కి గానీ వెళ్ళడానికి అసలు ఇష్టపడను. నువ్వే తీసుకొచ్చేయి అని చెప్తాను మా హస్బెండ్‌తో. కానీ మా వారేమో పర్వాలేదు నువ్వు రా, నువ్వు వచ్చి తీసుకో ఏం కావాలో అని అంటారు. ఇంకా చెప్పేటప్పుడు 2, 3 వస్తువులే చెప్తాను. తెచ్చేటప్పుడు మాత్రం మొత్తం బ్యాగ్ నిండిపోతుంది. దగ్గర ఉన్నప్పుడు 2, 3 వస్తువులే గుర్తొస్తాయి. షాప్‌కెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ చూసాక ఇది అవసరమే, అది అవసరమే అని ప్రతి ఒక్కటి పట్టుకుని నీకు అవసరమైతేనే తీసుకో, అది ఇంటికి ఉపయోగపడితేనే తీసుకో అంటారు. ప్రతి వస్తువు కొనేటప్పుడు దానికి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఇది దీనికి యూజ్ అవుతుంది, దీంట్లో లేదు, అది దానికి యూజ్ అవుతుంది. సరే నీ ఇష్టం కానివ్వు, నీకు ఏం అవసరమో అవన్నీ తీసుకో అంటారు. ఒక్క మాట చాలు మనకి బ్యాగ్ మొత్తం నింపేసుకోవడానికి. ఇది వంటకు యూజ్ చేసే ఆయిల్. నేను ప్యాకెట్స్ కొంటుంటే వద్దు, ప్యాకెట్స్ వద్దు, ఇలా ఆయిల్ డబ్బా బయట ఆడించింది తీసుకుందాం, అది బాగుంటుంది అని చెప్పేసి ఇలా అలవాటు చేశాను. తెలియకుండానే అనుకోకుండానే నేను ఎన్ని సరుకులు తెచ్చేసాను చూడండి. జస్ట్ ఒక 2 పిల్లలకి బ్రష్ లేవు, పేస్ట్ అయిపోయింది, ఇలా ఆయిల్ అయిపోయింది అని చెప్పి వెళ్ళాను. ఇన్ని తీసుకుంటానని అయితే వెళ్ళింది మోర్ కాబట్టి ఇవే వచ్చినాయి. అదే డిమార్ట్ అయితే ఇంకా 2, 3 సంచులు వేసుకొచ్చేదాన్ని. డిమార్ట్కి వెళ్తే ప్రతి ఒక్కటి నచ్చుతుంది. అదేంటో నాకు అసలు అర్థం కాదు. చిన్న చిన్న వస్తువులు కూడా భలే పెడుతూ ఉంటారు. దానికి అట్రాక్ట్ అయిపోయి కొనేస్తామో ఏంటో. ఎక్కడ నచ్చిన వస్తువులు డిమార్ట్ లో మాత్రమే. నేను డిమార్ట్ కి వెళ్ళి 2 years పైన అయిపోతుంది తెలుసా. ఎందుకంటే కావాలనే వెళ్ళట్లేదు. వెళ్తే ఖచ్చితంగా 5,000 అబౌవ్ బిల్లే చేసుకొస్తాను. ఎందుకంటే అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు ఎక్కువ కొంటాను. ఇది చిన్నదే కదా, దీనికి బిల్ ఏమవుతుందిలే అని చెప్పేసి ఒక్కొక్క చిన్న వస్తువు వేస్తూ ఉంటాను. ఆ చిన్న వస్తువులు కాస్త చిన్న అమౌంట్ మా బిల్ అంతా పెద్ద అమౌంట్ కనబడేది. రిలీజ్ అయిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ డిమార్ట్కి వెళ్ళకూడదు అని చెప్పేసి. కానీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, తప్పకుండా ఒకసారి వెళ్ళి చూద్దామని అనిపిస్తుంది. షాపింగ్ మీరు కూడా నాలాంటి వాళ్ళే అనుకుంటా. ఒక వస్తువు కోసం వెళ్ళి ఒక 10 వస్తువులు కొనుక్కొచ్చే టైపు.